నెక్స్ట్ ఊష్టాసనం. ఊష్టాసనం. ఓకే సార్. లాస్ట్ చక్రాసనం ఒకటి. చక్రాసనం ఒకటి రిలాక్స్ అవుతుంది సార్. సార్ ఇవి చేసినాక చక్రాసనం ఎలా? చక్రాసనం కొంచెం సేతుబంధం చెప్పింది కదా మేడం, అటువంటిది సార్. చక్రాసనం పొజిషన్ సార్. చక్రాసనం ఉంది సార్. అడి సార్ సార్ ఒకసారి నిదానం సార్. బేసిక్ జాగ్రత్త. ఓకే మరి రిలాక్స్ సార్. ఓకే సార్. మిత్రులకు గట్టి క్లాస్ సార్. టైం లేదు, ఇంకా రకాలు ఉన్నాయి. అందరూ దయచేసి నిలబడవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేస్తాము. నిలబడండి సార్. ఆశా ప్రోగ్రామ్ సార్. అందరూ కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయాలి చక్కగా. అందరూ మీ చేతుల్ని ప్రతిజ్ఞ పోస్టర్లో పెట్టుకోండి. నేను చెప్తూ ఉంటాను, నా ప్రకారం చెప్తూ ఉండండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మీరు కింద ఈరోజు ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. ప్లాస్టిక్ బ్యాన్ ఈరోజు ఉంది కనుక సింగిల్ ప్లాస్టిక్ అందరూ డోర్ ప్రొపరేటర్ అందరూ స్టాప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ మీరు నడుము ఇచ్చి ప్లాస్టిక్ అనేది వాడకుండా మీరు సహకరిస్తారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, తర్వాత తహసీల్దార్ గారికి, మన మీడియా మిత్రులకు, ప్రతి ఒక్క డోన్పూర్ ప్రజలకు, స్టూడెంట్స్కు, కాలేజ్ మేనేజ్మెంట్ వారికి, ప్రత్యేకంగా యోగాంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి యోగా చక్కగా చేసినటువంటి ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు శాంతి మంత్రము అయిపోయింది. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ గారు మాట్లాడతారు. గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ గారికి, తర్వాత మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ, అలాగే డోన్ పట్టణ ప్రజలందరికీ ఆయుష్ తరఫున ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. సో యోగా గురించి ఆల్రెడీ మనం అంతా అయిపోయింది, ఆసనాలు అన్నీ వేసేసాము. ఈజ్ ఇట్ ఫర్ టుడే ఆర్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్? ఈ నెక్స్ట్ మళ్ళీ June 21 నెక్స్ట్ ఇయర్ కలుద్దామా, లేకపోతే మళ్ళీ ఆర్ యూ గోయింగ్ టు మేక్ యోగా ఎవ్రీడే? లెట్ us make yoga part of our life. Actually, you have seen me on the dais in the wheelchair. Actually, what I want to say is, at
అంటే నాకు అవకాశం లేదు యోగా చేయడానికి, నేను కొన్ని చేయగలను, కానీ గాడ్ హ్యాస్ గివెన్ యూ ప్రివిలేజ్ టు డూ యోగా. సో ఐ విష్ ఎవ్రీవన్ టు డూ యోగా ఎవ్రీడే. తర్వాత మీరందరూ దీన్ని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోండి. యోగా అంటే ఏం లేదు, శరీరము మనసు. నెక్స్ట్ పర్వతాసనం. చక్కగా పర్వతాసనం. ఫిలిం కేసు పచ్చలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదే థీమ్ యోగా, డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఈ అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనరబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది. ఈ గిన్నిస్ బుక్ లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా 3,50,000 మంది పార్టిసిపేట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ యోగాను, అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది. దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోన్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే దీన్ని సక్సెస్ఫుల్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా థీమ్స్ తో యోగా చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే 2 కోట్ల పైనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లా